బయట ఏమో చల్లగా వర్షము, లోపల వెచ్చగా వేడి వేడి బిర్యానీ, అందులో ఒక లెగ్ పీస్ కాలు, కోడి కాలు అండ్ ఆనియన్, ఈ రెండు కలుపుకొని ఇలా అదిరిపోలా దీని అక్క. హలో ఫ్రెండ్స్, మా బెంగళూరు బావ బిర్యానీ వండితే ఎలా ఉంటుందో చూద్దామా. ఇది నెల్లూరు నాటి స్టైల్ బిర్యానీ. ఇది మా ఫ్యామిలీలో అందరికీ ఫేవరెట్ అండ్ ఒక ఎమోషన్ లాగా ఉంటుంది. ఈ బిర్యానీకి మ్యారినేషన్ ప్రాసెస్ అయితే చాలా ఇంపార్టెంట్. చికెన్ని మ్యారినేట్ చేసుకొని అట్లీస్ట్ 1 అవర్ అయినా మనము ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. మ్యారినేషన్ కోసం నీట్గా క్లీన్ చేసుకున్న చికెన్ని ఒక బౌల్లోకి తీసుకొని అందులో కొద్దిగా నూనె, కొంచెం ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా పసుపు, కొంచెం గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా పౌడర్, కొంచెం కొరియండర్ పౌడర్, కొంచెం రెడ్ చిల్లీ పౌడర్, కొద్దిగా పెరుగు వేసుకొని అన్నీ కలిపేసుకోవాలి. ఇది బాగా కలుపుకొని ఒక 1 అవర్ పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు బాస్మతి రైస్ని 1-2 సార్లు కడిగి సోక్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్ని, టొమాటోస్ని ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా తరిగేసుకొని వాటితో పాటుగా కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చిని కడిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక పెద్ద డబ్రాని స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో నూనె, నెయ్యి వేసి బాగా కాగనివ్వండి. నూనె, నెయ్యి బాగా కాగిన తరువాత దాంట్లో హోల్ గరం మసాలా వేసుకొని కొంచెం చిటపటమన్న తరువాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసి బాగా వేగనివ్వండి. ఉల్లిపాయలు వేగేలోపు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని కొంచెం సాఫ్ట్ బాయిల్ చేసుకుందాం. ఉల్లిపాయలు బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. ఇందులోకి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని వేసుకుందాం. కొద్దిగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం పెరుగు వేసుకొని టొమాటోస్ బాగా మగ్గే వరకు వేయించుకుందాం. ఇందులోకి కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చిని వేసుకొని కొంచెం దూరగా అయ్యేంత వరకు వేయించుకుందాం. ఇందులో నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకోండి. బాగా కలుపుకున్న తర్వాత కారం, కొరియండర్ పౌడర్, చికెన్ మసాలా పౌడర్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. ఇందులో రుచికి తగినంత ఉప్పును వేసుకొని బాగా కలుపుకోండి. మనం సాఫ్ట్ బాయిల్ చేసుకున్న మ్యారినేటెడ్ చికెన్ని ఫ్రై చేసుకున్న మసాలాలో వేసి మసాలా అంతా ముక్కలకి గట్టిగా పట్టేటట్టు వేయించుకుందాం. కొద్దిగా కలుపుకొని 10 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకుందాం. ఒకసారి మూత తీసుకొని బాగా కలుపుకొని చికెన్ సాఫ్ట్గా కుక్ అయిందా లేదా చెక్ చేసుకొని చికెన్ సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకుందాం. సాఫ్ట్గా కుక్ అయిన చికెన్లో 1 గ్లాసు బియ్యానికి 1.5 గ్లాసు నీళ్ళ చొప్పున యాడ్ చేసుకుందాం. అంతా కలుపుకున్న తర్వాత ఉప్పు, కారం టేస్ట్ చూసుకోండి. ఉప్పు, కారం సరిపోయిందా లేదా చెక్ చేసుకొని వీలైతే ఇప్పుడే యాడ్ చేసుకోండి. తర్వాత మనం రైస్ పోసిన తర్వాత యాడ్ చేసుకోలేము. ఇప్పుడు మూత పెట్టుకొని ఎసరు వచ్చేంత వరకు తెరలించుకుందాం. నీళ్లు తెరిలిన తరువాత మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టుకొని దమ్ చేసుకుందాం. మధ్యలో ఒకసారి మూత తీసుకొని నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత స్మూత్గా కలుపుకొని లో ఫ్లేమ్ మీద దమ్కి వదిలేద్దాం. అంతే, నెల్లూరి నాటి స్టైల్ బిర్యానీ రెడీ.